సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఇందిరా హాస్పిటల్ సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యం వల్లే గరుడేపల్లి మండలం లక్ష్మీపుర గ్రామానికి చెందిన సిద్ధార్థ సంవత్సరాల బాలుడు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఇందిరా హాస్పిటల్లో సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యం వల్లే గరుడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సిద్ధార్థ సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. తల్లి శిరీష తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం వాంతులు విరోచనాలు అవుతుండగా హుజూర్నగర్ పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్కి తీసుకురావడం జరిగిందని, డాక్టర్ వస్తారు ఆగండి అంటూ సిబ్బంది ట్రీట్మెంట్ అందించారని, డాక్టర్ కూడా నిర్లక్ష్యంగా ఉండటంతోటే తన కుమారుడు చనిపోయాడంటూ తల్లి శిరీష కన్నీటి పర్యనస్తమై వెల్లడించారు. తన బాబు దాదాపు చనిపోతున్న సమయంలోనే అంబులెన్స్లోకి ఎక్కించారని, ఉదయం ఒక ఇడ్లీ కూడా తిన్నాడని, టీ కూడా తాగడం జరిగిందని, అలాంటి నా కొడుకుని ఏదో తెలిసి తెలవని వైద్యం చేసి ప్రాణాలు తీశారని అన్నారు. మాకు తెలియకపోయే లేకుండా మేము అడ్డుపడిపోదు తమాషి తప్పించుకున్నాం. ఏందన్నా అంటే ఇటు పెట్టి ఏం కాదులేమన్నాడు. అక్కడ టీవీలో ఇట్ట గీతలు పడతాయిగా, ఆ గీతలు పడకోకుండా ఇట్లా పోతుంటే ఏంది చక్కగా పోతుంది, గీతలు పడుతుంది కానీ చక్కగా పోతుంది అంటే ఇంకా పెట్టలేదన్నాడు. ఏంది ఇక్కడ పెడితే నాకు కానట్లేదు అని అంటే డాక్టర్ వస్తుందని నన్ను బయటికి పంపించిండు. ఇక నన్ను బయటికి పంపించి 4-5 అల్లకి చాప కళ్ళకి ఊరికిరు ఏందనంటే ఏం చెప్పట్లేదు. మమ్మల్ని అసలు అల్లకే రానివ్వలేదు.